తిరుమల పార్ట్ 1 వీడియోలో శ్రీవారి పాదాలు, చక్రతీర్థం, శిలాతోరణం, పాపనాశిని చూసేసాము. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే తిరుమల పార్ట్ 1 వెళ్ళి చూడండి. ఇప్పుడు మనం చూస్తున్నది ఆకాశగంగా. శ్రీవారి కైంకర్యాలకు నీటిని ప్రతిరోజు ఇక్కడి నుండే తీసుకెళ్తారు. అక్కడ ఎంత ఎండలు ఉన్నాయంటే తాగడానికి వాటర్ బాటిల్లో కూల్ వాటర్ కూడా మనం పట్టి పెడితే 5 minutes లో వేడిగా అవుతున్నాయి. అలాంటిది ఆ కొండల మధ్యలో నుంచి వచ్చే వాటర్ మాత్రం ఎంత చల్లగా ఉన్నాయంటే ఫ్రిడ్జ్ వాటర్ కూడా పనికిరావండి. అంత చల్లగా, అంత తీయగా చాలా బాగున్నాయి. అవి చాలా పెద్ద పెద్ద కొండలోంచి వచ్చే వాటర్ కాబట్టి సేఫ్టీ కోసం అలా అన్ని కట్టి పెట్టారు. కాకపోతే కింద చూడండి, మీకు చూపిస్తాను. వాటర్ ఎంత ఫాస్ట్ గా, ఎంత చల్లగా, ఎంత బాగా వస్తున్నాయంటే అక్కడ కాస్త వాటర్ తాగుదామంటే కూడా ప్లేస్ లేదు. చాలా రష్ గా ఉంది. నేను వెనక నుండి చూస్తే అక్కడ కూడా కొన్ని వాటర్ వస్తున్నాయండి కొండలోంచి. దేవుడు లేడని వాదించే వాళ్లకు ఉన్నాడని నమ్మించడానికి ఇలాంటి ప్రూఫ్స్ చాలండి. పొద్దున ఎప్పుడో 10 గంటలకు బయలుదేరితే ఇవన్నీ స్పాట్స్ చూసేసరికి మధ్యాహ్నం 3 గంటలు అవుతుంది. పిల్లలకే కాదు మాకు కూడా చాలా ఆకలేసింది. సో హోటల్ కనిపించింది, అందులోకి వచ్చేసాము. ఇష్టం వచ్చిన ఆర్డర్ పెట్టుకొని నెక్స్ట్ వేణుగోపాల స్వామి ఆలయానికి వెళ్ళాము. కానీ అక్కడ వీడియో తీయనియలేదు. మనీ మ్యాగ్నెట్ అంటే మనీ అట్రాక్షన్ ఉంటుంది షాప్ లో కానీ ఇంట్లో ఉంటేనా? వావ్, హౌ మచ్? గ్రామ్ 7. గ్రామ్ 7 రూపీస్. ఇదంతా ఎంత ఉంటుంది ఒకటికి? ఇది అబ్బో మస్తు వజన్ ఉన్నది. 90 గ్రామ్. ప్లాంట్ ఎంత? 650 అవుతుంది. ఫిక్స్ రేట్ 650. ఫిక్స్ రేట్ తీసుకున్నాను. ఇక్కడ చాలా రకాల స్టోన్స్ ఉన్నాయి. అన్ని చూసాము. కాకపోతే ఈ స్టోన్ బాగా మెరుస్తుంది. ఏంటని చూస్తే అది మనీ అట్రాక్షన్ స్టోన్ అని చెప్పాడు. 1 గ్రామ్ 7 రూపీస్ అంట. అది ఎంత వెయిట్ ఉంటే అలా లెక్కేసి మనకు దాని ప్రైస్ చెప్తాడు. ఆ స్టోన్స్ తో చేసిన ప్లాంట్ కూడా ఉంది. ప్లాంట్ అయితే 650 అని చెప్పాడు. నేను మా అక్క తీసుకోలేదు కానీ మా సిస్టర్, మా చిన్న చెల్లె తీసుకుంది. అక్కడ ఎంతసేపు చూసినా అన్ని డిఫరెంట్ గా చాలా బాగున్నాయి. చాలా సేపే చూసాము కానీ ఎక్కువ ఏమీ తీసుకెళ్లలేదు. ఎందుకంటే లగేజ్ ఎక్కువ అవుతుంది. అప్పటికే చాలా లేట్ అయింది. సో వెహికల్ అతను కాల్ చేశాడు, మమ్మల్ని పదండి అంటే అక్కడి నుండి బయలుదేరి జపాలి హనుమాన్ టెంపుల్ కి వెళ్లే దారిలో మెట్లెక్కుతుండగా ఈ ఐటమ్స్ కనిపించాయి. ఈ ఐటమ్స్ ఏంటో మీకు తెలుసా? అవి అమ్మే అతన్ని అడిగితే అవి వాటర్ యాపిల్స్ అని చెప్పాడు. చాలా డిఫరెంట్ గా అనిపించాయి. నేనైతే ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం ఇవి చూడడము. మీరు ఎప్పుడైనా చూసారా? ఒకవేళ చూసుంటే కమెంట్ చేయండి ఎక్కడ చూసారో. జపాలి హనుమాన్ టెంపుల్ కి కూడా చాలా మెట్లెక్కి వెళ్ళాలి. చూడండి ఎంత లాంగో. ఏ ప్లేస్ కి వెళ్ళినా అవి కొండ మీదే. అక్కడికి వెళ్ళాలంటే మెట్లెక్కి వెళ్లాల్సి. మనం వెళ్లే దారిలో మెట్ల సైడ్స్ లో చాలా మంది మజ్జికని చేసి అమ్ముతున్నారు. ఆరెంజ్ జ్యూస్, మజ్జిక ఇలాంటివి చాలానే దొరికాయి. ఎండలో నడుస్తూ ఉంటాం కదా, మనకు దాహంగా అనిపించినప్పుడు అక్కడక్కడ తాగాము, కూర్చున్నాము. మా మమ్మీ అయితే పాపం చాలా అలసిపోయింది. ఇంకా ఇక్కడ ఈ ట్రీ చూడండి, చాలా పెద్దగా, చాలా విశాలంగా ఉంది. నేనైతే ఈ బాంబూ ట్రీ అంటారట దీన్ని ఫస్ట్ టైం చూడడం. అంటే మన టేబుల్స్, చైర్స్ ఇలాంటివన్నీ ఇలాంటి ట్రీతోనే తయారు చేస్తారంట. చాలా బాగుంది కదండి, చాలా డిఫరెంట్ గా అనిపించింది. అంటే ఏ చెట్టుకైనా మొదలు అనేది ఒకటే ఉంటుంది, ఒకటే కాండం ఉంటుంది. దాని పై నుండి చాలా కొమ్మలు వస్తాయి. కానీ ఈ చెట్టు మాత్రం మొదలు నుంచేలే చాలా పెద్దగా ఉంది. ఒక బొకే లాగా అనిపించింది దాన్ని చూస్తే. ఫైనల్ గా జపాలి హనుమాన్ టెంపుల్ కి అయితే చేరుకున్నామండి. ఇక్కడ కూడా చాలా పెద్ద క్యూ అండి. క్యూ చూస్తేనే కళ్ళు తిరుగుతున్నాయి మాకు. అసలు అక్కడ మేము ఎక్కువగా ఫుడ్ తినడం కంటే వాటరే తాగామండి. వెళ్ళిన ప్రతి చోట వాటరే వెతికాము. అలా అని ఇక్కడ వాటర్ చూపిస్తున్నానని అవి తాగామనుకోకండి. జపాలి హనుమాన్ టెంపుల్ దగ్గర ఈ వాటర్ ఉన్నాయి. జపాలి అంటే ఇది హనుమంతుడి జన్మస్థలం. గుడి మాత్రం చాలా బాగుందండి, చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇక ఎంత పెద్ద క్యూ ఉంటే ఏంటండి, మనం దర్శనం చేసుకోవడానికి అన్ని మెట్లు ఎక్కి వచ్చాము. ఈ క్యూ ఒక లెక్క. అందరం లోపలికి వెళ్లి చక్కగా దర్శనం చేసుకొని బయటికి వచ్చాము. లోపల మొబైల్ అలౌడ్ లేదండి, అంటే వీడియోస్, ఫొటోస్ అలౌడ్ లేదు. సో నేను బయట నుంచే మీ గుడి చూపిస్తున్నాను. ఇక్కడ ఈ జపాలి హనుమాన్ టెంపుల్ గురించి సంబంధించిన గుడికి సంబంధించిన స్టోరీ మొత్తం ఇక్కడ తెలుగులోను ఇంగ్లీష్ లోను రాశారు.
మాకు అది చదివే ఓపిక లేకపోయింది, సో ఫొటోస్ తీసి పెట్టాను. మెట్లు ఎక్కుతూ ఉండగా ఎక్కడ వాటర్ అవైలబిలిటీ లేదు, కానీ పైకి గుడి టెంపుల్ దగ్గరకు వచ్చాక మాత్రం చాలా చల్లని వాటర్ దొరికాయి మాకు. అందరము ఆ గుడి దగ్గర ప్రశాంతంగా కూర్చున్నాము. అక్కడ ప్రసాదం ఇచ్చారు, ప్రసాదం కూడా తీసుకొని అందరం తిన్నాము. ఇక్కడ చూడండి, మా అక్క, బావ, మా చెల్లి, మా చిన్నోడు, మా పెద్దోడు, మా మమ్మీ అందరూ కూర్చున్నారు ప్రసాదం తింటూ. సో ఈ వీడియోలో ఆల్మోస్ట్ 7 స్పాట్స్ చూస్తామని చెప్పాను, చూసేసాము. శ్రీ వెంకటేశ్వర్ల స్వామి దర్శనము, ఇవే 7 స్పాట్స్ దర్శనం కూడా అయిపోయింది. ఇక నెక్స్ట్ డే మేము తిరుపతికి వెళ్తున్నాము, అంటే గుట్ట కిందికి వెళ్తున్నాము. తిరుపతి నుండి డైరెక్ట్ గా అరుణాచలంకి వెళ్లి అక్కడ గిరి ప్రదక్షిణ కూడా చేయాలనుకుంటున్నాం. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఎలా జరిగింది అనే వీడియో కూడా మన ఛానల్లో వస్తుంది, తప్పకుండా చూడండి. ఈ వీడియో గనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.